ఈ రోజుల్లో దేవాలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేవుడు, హుండీ, ప్రభుత్వ అజమాయిషి. కానీ 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో గుడి అంటే కేవలం పూజలు చేసే ప్రదేశం మాత్రమే కాదు, అది మొత్తం ఊరికే గుండెకాయలాగా ఉండేది. బ్యాంకులు, మున్సిపాలిటీలు లేని ఆ రోజుల్లో ఒక దేవాలయంపై వ్యాపార వ్యవస్థ ఎలా ఆధారపడి ఉండేది, ప్రజా జీవితం ఎలాగ ఆధారపడి ఉండేది. ఊరి ప్రజల దప్పిక తీర్చే బావుల నిర్మాణానికి, వ్యాపారులు కట్టే పన్నులకు గుడి ఎలా కేంద్రంగా ఉండేది. ఈ ఆసక్తికరమైన నిజాలను ఏవో ఊహాజనిత కథలుగా కాకుండా సాక్షాత్తు గుడివాడ భీమేశ్వర ఆలయంలోని శిలా శాసనాల సాక్షిగా తెలుసుకుందాం రండి. కాకతీయ సామ్రాజ్యపు పాలనా వ్యవస్థను చాటే శాసనాలను శాసన ప్రపంచంలోకి ప్రయాణించి తెలుసుకుందాం. తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యంగా పాలించి స్వర్ణయుగాన్ని సృష్టించిన మహాసామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఆ కాలంలో రాజులు సైనిక దండయాత్రలు, ఘన విజయాలు సాధించడమే కాదు, సామాన్యుల జీవితాలపై కూడా దృష్టి పెట్టేవారు. ఆనాటి ఆర్థిక వ్యవస్థలు ఎలా నడిచేవి? స్వతంత్రంగా ఉండే ఆలయ వ్యవస్థలకు, వ్యాపార పన్నులకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు పాఠ్యపుస్తకాల్లోనూ, అజెండా ప్రచారం కోసం రాసిన చరిత్ర పుస్తకాల్లోనూ దొరకవు. గుడి గోడలపై, స్తంభాలపై నిశ్శబ్దంగా నిలబడిన శిలా శాసనాలలో దొరుకుతాయి. ఈ కార్యక్రమంలో 1236వ సంవత్సరానికి చెందిన గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయ శాసనాల ద్వారా ఆనాటి ఆలయాలు, సామాజిక వ్యాపార వ్యవస్థల అసలు నిజాలను తెలుసుకుందాం. శక సంవత్సరం 1158 అంటే సామాన్య శకం 1236వ సంవత్సరంలో అప్పుడు తెలుగు నేలను పాలిస్తున్నది కాకతి గణపతిదేవ మహారాజు. ఆయన సకల సేనాధిపతి మహాసామంత నామిరెడ్డి. ఈ నామిరెడ్డి క్రింద పనిచేస్తూ ఉండిన ఒకానొక అధికారి మల్లెబోయడు. ఇతను నేటి కృష్ణా జిల్లా గుడివాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో కుందేశ్వర మహాదేవుని ఆలయాన్ని కట్టించాడు. ఇతని కుమారులు ఇద్దరూ కుందేశ్వర మహాదేవుని నిత్య పూజలకు గాను, అలానే సామాజిక సేవలకు గాను ఏర్పాట్లు చేస్తూ ఆలయ స్తంభంపై 3 శాసనాలను వేయించారు. ఈ 3 శాసనాలు ఆనాటి ఆలయ వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకొని ఉన్న సామాజిక వ్యాపార వ్యవస్థల స్వరూపాన్ని మనకు స్పష్టంగా చెబుతాయి. ముందుగా మొదటి శాసనాన్ని పరిశీలిద్దాం. ఈ శాసనాన్ని మల్లబోయని పెద్ద కొడుకైన పారిసన బోయడు వేయించాడు. కుందేశ్వర శ్రీ మహాదేవరకు విచ్చిన అంగడి సుంకము అంటూ ఒక వాక్యం వస్తుంది ఈ శాసనంలో. ఆ కాలంలో ఆలయ నిర్వహణ కోసం మార్కెట్ పన్నులను అంటే అంగడి సుంకాన్ని ఎలా వసూలు చేసేవారో ఇది స్పష్టంగా చెబుతోంది. స్థానిక మార్కెట్లో వ్యాపారులు ఏ సరుకు అమ్మినా ప్రతి మాడకు 1 వీసము వంతున పన్నుగా చెల్లించాలి. 1 మాడ అంటే ఈనాటి కాలంలో మనం వాడే 1 రూపాయి అని గనక అనుకుంటే 1 వీసము వంతున అంటే అందులో 1/16వ వంతును పన్నుగా చెల్లించాలి. ఇందులో ఉన్న మరొక ముఖ్యమైన పదం వెలి వ్యవహారులు. అంటే బయటి ప్రాంతాల నుండి వచ్చి గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర వ్యాపారం చేసేవారు అని అన్నమాట. వెలి అంటే ఈ కాలంలో వెలివేయడం, బహిష్కరించడం అన్న అర్థంలో వాడుతున్నారు. కానీ కాకతీయుల నాటి శాసనాలలో వెలి అంటే బయట ప్రదేశాలు, బయట ప్రాంతాలకు చెందినవారు అని అర్థం. ఆ విధంగా వెలి వ్యవహారులు అంటే బయట ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ గుడివాడలో వ్యాపారం చేసే వ్యాపారులు అన్నమాట. వారందరికీ ఈ అంగడి సుంకం వర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కోమట్ల ఇళ్లలో జరిగే వివాహాలకు కూడా ఆలయానికి 1 రూక పన్నుగా లేదా కానుకగా చెల్లించాలనేదే అందులో ఉన్న ఆసక్తికరమైన సమాచారం. శాసనంలో ఏముంది అంటే కోమటి పెండ్లిని కూంతువారు రూక అచ్చువారు అని ఉంది. అంటే ఆ కాలం నాటి కోమటి సామాజిక వర్గానికి చెందిన వారు తమ ఆడపిల్లలకు పెళ్లి చేసినప్పుడు ఒక పెళ్లికి 1 రూక చొప్పున మహాదేవునికి ముడుపుగా సమర్పించుకునేవారు. అయితే ఇది ప్రభుత్వం విధించిన పన్ను కాదు. కోమటి సామాజిక వర్గం వారు తమంతక తాముగా పెళ్లి కాబోతున్న తమ కూతుర్ల క్షేమాన్ని కోరుతూ 1 పెళ్లికి 1 రూక చొప్పున ఆ మహాదేవునికి ముడుపుగా సమర్పించుకునేవారు. అయితే ఇలా వ్యాపారుల నుండి, సామాజిక వర్గాల నుండి పన్నులు, ముడుపులు ఆలయానికి వెళ్లేట్టుగా చేసిన స్థానిక పాలకుడు మరి ప్రజలకు ఏం చేశాడు అన్న ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు 3వ శాసనంలో సమాధానముంది. ఈ 3వ శాసనాన్ని మల్లెబోయడి
రెండవ కొడుకైన పోతనబోయడు వేయించాడు. ఈ శాసనం గుడి గురించి మాత్రమే కాదు, ఆనాటి పాలకుల ప్రజా సంక్షేమ దృక్పథాన్ని కూడా మన కళ్లకు కట్టినట్టుగా చెబుతుంది. ఈ శాసనంలో ఊరి పడ్మటం జేయిచ్చిన ఇట్టిక నుయ్యిని కలుగాడిని అంటూ ఒక మాట వస్తుంది. అంటే ఊరికి పడమటి వైపున ప్రజల దాహం తీర్చడానికి ఇటుకలతో కట్టిన ఒక బావిని, అలాగే పశువుల కోసం ఒక రాతి నీటి తొట్టిని నిర్మింపజేశాడు ఈ పోతనబోయడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. ఆ రాతి తొట్టికి బావి నుండి నీరు చేదిపోసే కార్మికులకు ఉచితంగా సేవలు చేయించుకోకుండా తగిన జీతాన్ని, జీవిత భృతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్మికులు చేసే సేవలకు ప్రతిఫలంగా గుడివాడ పట్టణానికి పశ్చిమాన ఉన్న ఒక చెరువు క్రింద మాగాణి భూమిని, ఒక కుంట చేనును వారికి మాన్యంగా లేదా జీతం కింద కేటాయించడం జరిగింది. ఆలయానికి పన్నులు, ముడుపుల రూపంలో వచ్చిన ఆదాయం నిత్య పూజలకయ్యే ఖర్చు కోసమే కాకుండా సుమారు 22 రకాల ఉద్యోగాలకు చెందిన సిబ్బంది జీతభత్యాల కోసం, దర్శనానికై వచ్చే యాత్రికుల అన్నదానానికై వెచ్చించడం జరిగేది. ఈ అంశం ఈ గుడివాడ శాసనంలో నేరుగా లేకపోయినప్పటికీ కాకతీయుల కాలం నాటి అనేక ఆలయ శాసనాలను గనక మనం పరిశీలించినట్టయితే 22 రకాల ఉద్యోగాలు, దర్శనానికి వచ్చే యాత్రికులకు అన్నదానాన్ని చేసే విధానం మనకు ఆ శాసనాల ద్వారా తెలిసి వస్తుంది. కనుక అదే పద్ధతి గుడివాడ భీమేశ్వరస్వామి ఆలయంలో కూడా ఉండేది అని మనం అర్థం చేసుకోవడానికి అట్లే కష్టపడాల్సిన పని లేదు కదా. ఇలా కాకతీయులు, వారి తర్వాత వచ్చిన విజయనగర కాలంలో కూడా ఆలయాలు స్వతంత్ర వ్యవస్థలుగా ఉండేవి. తమ తమ స్థాయిలో, తమ తమ వ్యాప్తిలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్ని కూడా అవి నిర్వహించేవి. మల్లెబోయడు వంటి చిన్న అధికారులు, వారు కుటుంబ సభ్యులు కూడా ఈ ఆలయాలను కేంద్రాలుగా చేసుకుని ఉచిత తాగునీటి వ్యవస్థ, అన్నదానం మొదలైన సమాజ ఉపయోగ కార్యక్రమాలను చేసేవారు అని గుడివాడ భీమేశ్వరస్వామి ఆలయ శాసనం మనకు తెలియజేస్తోంది. ఇలా ఒకనాడు సర్వస్వతంత్ర వ్యవస్థలై దైవభక్తికి, సమిష్టి శక్తికి ఆలవాలమైన ఆలయాలు ఈనాడు రాజకీయ పునరావాస కేంద్రాలుగాను, దైవభక్తి, సమాజ హితచింతన లేని పక్కా దోపిడీదారుల అడ్డాలుగాను మారిపోయాయి. దీనికి కారణాలేమిటి? ఎవరు బాధ్యులు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు చెబుతారని ఆశిస్తూ ఉన్నాను. ఇలా ఇప్పుడు మనం చూసిన గుడివాడ భీమేశ్వరస్వామి ఆలయ శాసనాలు మనకేం చెబుతూ ఉన్నాయి? శాసనాలు అంటే రాళ్లపై చెక్కిన అర్థం పర్థం లేని అక్షరాల గుంపులు కావు. మన పూర్వీకులు ఎలా బ్రతికారు, ఏ ఆదర్శాలతో జీవించారు, ఎలాంటి ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అవలంబించారు అనే సూక్ష్మమైన అంశాలను తెలియజేసే అక్షర సత్యాలు ఈ శాసనాలు. ఈ శాసనాలలో ఆనాటి పన్నుల విధానం, వ్యాపారం, సామాన్య కార్మికుల పట్ల సమాజానికి ఉండిన బాధ్యత, సామాజిక ఆచారాలు ఇలాంటివన్నీ తెలియజెప్పే సజీవ సాక్ష్యాలు. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల నాటి నుండి ఇలాంటి ఎన్నో చారిత్రక శాసనాలను మనం పోగొట్టుకున్నాం, పోగొట్టుకుంటూనే ఉన్నాం. ఇలా చారిత్రక వినాశన పురోగతిని మనం సాధిస్తూ వెళుతూ ఉంటే గత వైభవం మనకెప్పుడు తెలియాలి, మన పూర్వీకులు సాధించిన ఘనతలు ఎలాగ అర్థమవ్వాలి అనే మరొక ప్రశ్నను మీకే వదిలివేస్తూ, ఇలాగే మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక విషయాలున్న మరొక్క శాసనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ కడప రఘుత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.